2024 నోబెల్ బహుమతి గ్రహీతల గురించి అంటే 2024 నోబెల్ ప్రైజ్ లారియట్స్ గురించి డిస్కషన్ చేయబోతున్నామండి. అసలు ఇటీవల నోబెల్ బహుమతుల్ని ఏ రోజు అధికారికంగా ప్రదానం చేశారు అంటే 2024 డిసెంబర్ 10న. సింపుల్గా చెప్పాలి అంటే నోబెల్ వర్ధంతి రోజున. మరి 2024 సంవత్సరానికి సంబంధించి ప్రతి రంగంలో నోబెల్ బహుమతి యొక్క నగదు బహుమతి అంటే క్యాష్ ప్రైజ్ ఎంతగా ఉంది అంటే 11 మిలియన్ల స్వీడిష్ క్రోనార్. స్వీడన్ దేశం యొక్క అధికారిక కరెన్సీ ఏంటంటే క్రోనార్. భారత కరెన్సీలో ఎంతని చెప్పొచ్చు అంటే దాదాపు 8.87 కోట్ల రూపాయలు. 2023లో కూడా నగదు బహుమతి ఇంతే ఉండటం విశేషం. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడంటే ప్రతి రంగంలో నోబెల్ బహుమతి యొక్క నగదు బహుమతి ఎంతగా ఉంది? మన ఆన్సర్ ఏంటంటే 11 మిలియన్ల స్వీడిష్ క్రోనార్. నెక్స్ట్ అంటే అసలు 2024 సంవత్సరానికి సంబంధించి మొత్తం 6 రంగాలలో ఎంతమంది నోబెల్ బహుమతిని దక్కించుకున్నారు అంటే 12 మంది. సింపుల్గా డజన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అసలు 6 రంగాలు ఏంటివండి? మెడిసిన్ లేదా ఫిజియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్ అండ్ ఎకనామిక్ సైన్సెస్, వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి మరియు అర్థశాస్త్రం. 2024 సంవత్సరానికి గాను నోబెల్ని దక్కించుకున్నటువంటి 12 మందిలో ఒక సంస్థ ఉండగా ఒక మహిళ ఉండటం విశేషం. మరి సంస్థ ఏ రంగంలో నోబెల్ని దక్కించుకుంది అంటే శాంతి, ఇన్ పీస్. మహిళ ఏ రంగంలో నోబెల్ బహుమతిని దక్కించుకుంది అంటే సాహిత్యం, ఇన్ లిటరేచర్. సంస్థ ఏ దేశానికి చెందింది అంటే జపాన్. మహిళ ఏ దేశానికి చెందింది అంటే దక్షిణ కొరియా. దక్షిణ కొరియా యొక్క అఫీషియల్ నేమ్ ఏంటంటే ఆర్ఓకే, రిపబ్లిక్ ఆఫ్ కొరియా. రిపబ్లిక్ ఆఫ్ కొరియా. మీ అందరికీ రావాల్సిన అద్భుతమైన క్లారిటీ ఏంటంటే నోబెల్ని ప్రదానం చేసేటువంటి 6 రంగాలలో అత్యంత ప్రధానమైన రంగాలు 2 ఉన్నాయండి. ఒకటి శాంతి కాగా మరొకటి సాహిత్యం. ఈ రెండింటిలో కూడా 2 ఆసియా దేశాలు 2024 సంవత్సరానికి గాను నోబెల్ని దక్కించుకోవడం జరిగింది. జపాన్ దేశానికి చెందిన ఒక సంస్థ శాంతి బహుమతిని దక్కించుకోగా దక్షిణ కొరియా దేశానికి చెందిన ఒక మహిళ సాహిత్య బహుమతిని దక్కించుకుంది. చిన్న క్లారిటీ ఏంటంటే ఈ 2 దేశాలు కూడా సమీపంలో ఉంటాయి. ఆసియా ఖండానికి చెందినటువంటి ఈ 2 దేశాలను ఒక జలసంధి వేరు చేస్తుంది. ఆ జలసంధి పేరు ఏంటంటే సుషిమా జలసంధి. సుష్మా కాదండి, సుషిమా. వాస్తవానికి సుష్మా అనేది ఏంటంటే ఒక దీవి పేరు. ఈ విధంగా ఆసియా ఖండానికి చెందినటువంటి జపాన్ మరియు దక్షిణ కొరియా దేశాల మధ్య ఉన్నటువంటి జలసంధి ఏంటంటే సుషిమా జలసంధి. వెంటనే మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే 6 రంగాలకు సంబంధించి గ్రహీతలను నీట్గా లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ శాంతి. మరి నోబెల్ శాంతి బహుమతిని ఎవరు దక్కించుకున్నారు అంటే జపాన్ దేశానికి చెందినటువంటి నిహాన్ ఇడాంక్యో అనేటువంటి సంస్థ. పేరు చాలా గమ్మత్తుగా ఉందండి, నిహాన్ ఇడాంక్యో. వాస్తవానికి ఆ పదం జపనీస్ భాషకు చెందింది. సంస్థని ఇంగ్లీష్లో ఏమని చెప్పొచ్చు అంటే జపాన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏ అండ్ హెచ్ బాంబ్ సఫరర్స్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ ఏ అంటే అటామిక్ బాంబ్, హెచ్ అంటే హైడ్రోజన్ బాంబు. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధం ముగిసిపోతున్నటువంటి చివరి క్షణాల్లో అంటే 1945 ఆగస్టులో జపాన్ దేశానికి చెందినటువంటి 2 వేరు పట్టణాలపై, హిరోషిమా మరియు నాగసాకి అనేటువంటి 2 వేరు పట్టణాలపై అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అణుబాంబుల్ని ప్రయోగించింది. ఈ 2 అణుబాంబుల దాడులలో ప్రాణాలతో బయటపడ్డ వారిని మరియు బాధితులను జపనీస్ భాషలో ఏ పేరుతో పేర్కొంటున్నారు అంటే హిబా కుషా. సబ్జెక్టును అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా జపాన్ దేశానికి చెందినటువంటి 2 వేరు పట్టణాలపై అణుబాంబుల్ని ప్రయోగించింది. ఆ 2 అణుబాంబుల దాడులలో ప్రాణాలతో బయటపడ్డ వారితో పాటుగా బాధితులను జపనీస్ భాషలో ఏ పేరుతో పేర్కొంటున్నారు అంటే హిబా కుషా. వారి యొక్క అట్టడుగు ఉద్యమే వారి యొక్క సంస్థను ఏంటంటే నిహాన్ ఇడాంక్యో. ఈ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1956 ఆగస్టు 10న. అసలు ఆ సంస్థ యొక్క లక్ష్యం ఏంటంటే అణ్వాయుధాల నిర్మూలన మరియు అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని సృష్టించడం. ఒక్క మాటలో చెప్పాలి అంటే మాకు జరిగినటువంటి నష్టం ఈ ప్రపంచంలో ఎవరికీ జరగద్దు. మాకు అంటే ఎవరండి? హిబా కుషా. మాకు జరిగినటువంటి నష్టం ఈ ప్రపంచంలో ఎవరికీ జరగద్దు. అణ్వాయుధాలను నిర్మూలించాలి, అణ్వాయుధాలు లేనటువంటి ప్రపంచాన్ని సృష్టించాలంటూ 1956 ఆగస్టు 10న ఏర్పాటు చేయబడ్డటువంటి ఆ సంస్థ పేరు ఏంటంటే నిహాన్ ఇడాంక్యో. ఆ సంస్థ 2024 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని దక్కించుకుంది. వెంటనే మీ అందరికీ డౌట్ వచ్చేసి ఉంటుంది, ఎప్పుడో 1956లో స్థాపించారు
స్థాపించబడ్డటువంటి సంస్థకి 2024లో ఎందుకు నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చారని ఒక్కసారి జాగ్రత్త పరిశీలించండి. జపాన్ దేశానికి చెందిన 2 వేరు పట్టణాలపై అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఎప్పుడు అణుబాంబుల్ని ప్రయోగించింది అంటే 1945లో. రాబోయేది 2025 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి? 80 సంవత్సరాలు. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గత 80 సంవత్సరాలలో ప్రపంచంలో అనేక యుద్ధాలు జరిగినాయి. అయినప్పటికీ ఏ యుద్ధంలో కూడా ఒక్క అణుబాంబును కూడా ఉపయోగించలేదు. అసలు అణుబాంబుల్ని ప్రయోగించలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక యుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాన్ని అరికట్టే ఉద్దేశంతో ఈ సంస్థకి 2024లో నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం ఏ 2 దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది అంటే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్. ఆ 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అణ్వాయుధాన్ని ప్రయోగించడానికి ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. ప్రపంచాన్ని అశాంతి వైపు నడిపించడానికి, ఉద్రిక్త పరిస్థితుల వైపు నడిపించడానికి ఆ 2 దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకే అణ్వాయుధాలను అరికట్టడానికి కృషి చేస్తున్నటువంటి ఈ సంస్థకి 2024 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని అందచేయడం జరిగింది. నెక్స్ట్ అంటే సాహిత్య రంగంలో దక్షిణ కొరియా దేశానికి చెందిన హాన్ కాంగ్ అనే మహిళా రచయిత్రి నోబెల్ని దక్కించుకుంది. దయచేసి కన్ఫ్యూజన్ వద్దండి. ఆసియా ఖండానికి చెందిన ఒక దేశం పేరు హాంకాంగ్, దక్షిణ కొరియా దేశానికి చెందిన ఒక మహిళా రచయిత్రి పేరు హాంకాంగ్. ఈమె ప్రత్యేకత ఏంటంటే సాహిత్య రంగంలో నోబెల్ని దక్కించుకున్న ఫస్ట్ సౌత్ కొరియన్, ఫస్ట్ ఏషియన్ ఉమెన్. ఓవరాల్గా 18th ఉమెన్. సబ్జెక్ట్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేటి వరకు సాహిత్య రంగంలో కేవలం 18 మంది మహిళలు మాత్రమే నోబెల్ని దక్కించుకున్నారు. ఆ 18 మంది మహిళల్లో ఒకే ఒక్క మహిళ మాత్రమే ఆసియా ఖండానికి చెందింది. ఆ మహానుభావురాలు పేరు ఏంటంటే హాంకాంగ్. ఈమె గతంలోనే 2016లో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను దక్కించుకుంది. ఏ నవలకు దక్కించుకుంది అంటే ది వెజిటేరియన్. ఈమె ఈ అవార్డును దక్కించుకున్నటువంటి ఫస్ట్ సౌత్ కొరియన్గా గతంలోనే రికార్డు సృష్టించింది. నెక్స్ట్ అంటే అసలు నేటి వరకు దక్షిణ కొరియా దేశానికి చెందినటువంటి ఎంతమంది వ్యక్తులు నోబెల్ని దక్కించుకున్నారు అంటే కేవలం 2 మాత్రమే. ఎంతటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆలోచించండి. అసలు నోబెల్ బహుమతుల్ని ఎప్పటి నుండి ప్రదానం చేస్తున్నారు అంటే 1901 నుండి దాదాపు 120 సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి ఉంది. మరి గత 120 సంవత్సరాలలో దక్షిణ కొరియా దేశానికి చెందినటువంటి ఎంతమంది వ్యక్తులు నోబెల్ని దక్కించుకున్నారు అంటే కేవలం 2 మాత్రమే. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడైనటువంటి కిమ్ డే జుంగ్. ఇతను 2000వ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని దక్కించుకున్నాడు. ఉభయ కొరియా దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పునరుద్ధరించడం ద్వారా కొరియా ద్వీపకల్పంలో శాంతిని నెలకొల్పేందుకై చేసిన కృషికి గాను ఇతనికి నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఇతను ప్రతిపాదించినటువంటి ఒక విధానం ఏంటంటే సన్షైన్ పాలసీ. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఆసియా ఖండానికి చెందినటువంటి ఒక ప్రాంతంలో 2 దేశాల మధ్య అనేక దశాబ్దాలుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి ఆ ప్రాంతం ఏంటంటే కొరియా ద్వీపకల్పం. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఆ 2 దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పునరుద్ధరించడం ద్వారా కొరియా ద్వీపకల్పంలో శాంతిని నెలకొల్పేందుకై దక్షిణ కొరియా అధ్యక్షుడైన కిమ్ డే జుంగ్ ప్రతిపాదించిన ఒక విధానం ఏంటంటే సన్షైన్ పాలసీ. అందుకే ఆ మహానుభావుడికి 2000వ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి దక్కింది. అతని తర్వాత నోబెల్ బహుమతిని దక్కించుకున్నటువంటి సెకండ్ సౌత్ కొరియన్ ఎవరు అంటే 2024 సంవత్సరానికి గాను నోబెల్ సాహిత్య బహుమతిని దక్కించుకున్నటువంటి హాంకాంగ్. అద్భుతమైన క్లారిటీ ఇచ్చానండి. నెక్స్ట్ అండి వైద్య శాస్త్రం. 2 సంయుక్తంగా నోబెల్ని దక్కించుకోవడం జరిగింది. ఆ 2లో ఒకరు విక్టర్ ఆంబ్రోస్, మరొకరు గ్యారీ రౌకున్. గ్యారీ రౌకున్ ఈ 2 అమెరికా దేశానికి చెందిన వారు కావడం విశేషం. mRNA లేదా మైక్రో RNA ఆవిష్కరణతో పాటు జన్యు కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని కనుగొన్నందుకు గాను ఈ 2కి వైద్య శాస్త్రంలో నోబెల్ దక్కింది. 2 పేర్లను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 2 పేర్లలో 2 మాజీ క్రికెటర్స్ ఉన్నారండి. ఒకరు ఆంబ్రోస్, మరొకరు గ్యారీ. ఆంబ్రోస్ వెస్టిండీస్కు చెందిన ఫాస్ట్ బౌలర్, గ్యారీ సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి బ్యాట్స్మెన్. అందులో కూడా
ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అతను భారత క్రికెట్ జట్టుకు గతంలో కోచ్గా పనిచేశాడు. 2024 సంవత్సరానికి గాను వైద్య శాస్త్రంలో నోబెల్ని దక్కించుకున్నవారు అనగానే ఇద్దరు క్రికెటర్స్ గుర్తుకు రావాలి. ఒకరు ఆంబ్రోస్, మరొకరు గ్యారీ విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రౌకున్. నెక్స్ట్ వన్ భౌతిక శాస్త్రం. ఇద్దరు సంయుక్తంగా నోబెల్ని దక్కించుకోవడం జరిగింది. ఆ ఇద్దరిలో ఒకరు జాన్ ఆఫీల్డ్, మరొకరు జెఫ్రీ హింటన్. జాన్ ఆఫీల్డ్, జెఫ్రీ హింటన్. జాన్ ఆఫీల్డ్ అమెరికా దేశస్థుడు, జెఫ్రీ హింటన్ కెనడా దేశస్థుడు. అయితే ఇతను బ్రిటన్ దేశంలో అంటే యూకేలో జన్మించడం విశేషం. జాన్ ఆఫీల్డ్ 91 సంవత్సరాల వయసులో నోబెల్ని దక్కించుకోవడం ద్వారా ఒక రికార్డు సృష్టించాడు. అది ఏంటంటే థర్డ్ ఓల్డెస్ట్ నోబెల్ ప్రైజ్ లారియట్. మొత్తం 6 రంగాలలో నేటి వరకు నోబెల్ని అందుకున్న వారందరిని కన్సిడర్ చేస్తే వారందరిలో థర్డ్ ఓల్డెస్ట్ నోబెల్ ప్రైజ్ లారియట్ ఎవరు అంటే జాన్ ఆఫీల్డ్. మరి చరిత్రలో నోబెల్ని అందుకున్నటువంటి ఓల్డెస్ట్ పర్సన్ ఎవరు అంటే జాన్ బి గుడ్ ఎనఫ్. ఇతను ఏకంగా 97 సంవత్సరాల వయసులో 2019లో రసాయన శాస్త్రంలో నోబెల్ని దక్కించుకోవడం జరిగింది. ఈ విధంగా నోబెల్ని దక్కించుకున్నటువంటి ఓల్డెస్ట్ పర్సన్ ఎవరు అంటే జాన్ బి గుడ్ ఎనఫ్. థర్డ్ ఓల్డెస్ట్ పర్సన్ ఎవరు అంటే జాన్ ఆఫీల్డ్. ఇతను 2019లో, ఇతను 2024లో. ఇతను 97 సంవత్సరాల వయసులో, ఇతను 91 సంవత్సరాల వయసులో. నెక్స్ట్ అంటే మరి జెఫ్రీ హింటన్ అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా ప్రసిద్ధిగాంచాడు అంటే ది గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ, ది గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఈ ఇద్దరికి ఎందుకు భౌతిక శాస్త్రంలో నోబెల్ దక్కింది అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని కనుగొన్నందుకు. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని కనుగొన్నందుకు. ఈ ఇద్దరి పేర్లను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. సాధారణంగా ఫిజిక్స్లో డౌట్స్ అడగగానే స్టూడెంట్ ఏమంటాడండి, ఒక చిన్న హింట్ ఇవ్వండి. అప్పుడు మాస్టర్ ఏమంటున్నాడు అంటే ఫుల్ హింట్ ఇవ్వను కానీ హాఫ్ హింట్ ఇస్తాను. హాఫ్ హింట్, హాఫ్ అంటే హాఫ్ ఫీల్డ్, హింట్ అంటే హింటన్. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ 2024 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ని దక్కించుకున్నవారు అనగానే హాఫ్ హింట్ అనే క్లారిటీ ఉండాలి. హాఫ్ అంటే హాఫ్ ఫీల్డ్, హింట్ అంటే హింటన్. నెక్స్ట్ అండి రసాయన శాస్త్రం. రసాయన శాస్త్రంలో ముగ్గురు సంయుక్తంగా నోబెల్ని దక్కించుకోవడం జరిగింది. ఫస్ట్ పర్సన్ డేవిడ్ బేకర్, సెకండ్ పర్సన్ డెమిస్ హస్సాబీస్, థర్డ్ పర్సన్ జాన్ జంపర్. డేవిడ్ బేకర్ అమెరికా దేశస్థుడు, డెమిస్ హస్సాబీస్ బ్రిటన్ దేశస్థుడు, జాన్ ఎం జంపర్ బ్రిటన్ దేశస్థుడు. అయితే అతను అమెరికాలో జన్మించడం జరిగింది. ఈ ముగ్గురిలో డేవిడ్ బేకర్ ప్రోటీన్ డిజైన్ కోసం చేసిన కృషికి గాను నోబెల్ని దక్కించుకున్నాడు. మిగతా ఇద్దరు ప్రోటీన్ నిర్మాణాన్ని అంచనా వేసినందుకు గాను నోబెల్ని దక్కించుకున్నారు. ఈ ఇద్దరు ప్రోటీన్ నిర్మాణాన్ని దేని ద్వారా అంచనా వేశారు అంటే ఆల్ఫా ఫోల్డ్ అనే ఏఐ మోడల్ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ద్వారా. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ముగ్గురిలో జాన్ జంపర్ వయసు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. గత 70 సంవత్సరాలలో రసాయన శాస్త్రంలో నోబెల్ని దక్కించుకున్నటువంటి యంగెస్ట్ పర్సన్గా జాన్ జంపర్ చరిత్ర సృష్టించాడు. ఈ ముగ్గురు పేర్లను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. సాధారణంగా పవర్ ఫ్లక్చుయేషన్స్కి ప్రధానమైన కారణం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర జంపర్ కొట్టేయడం. జంపర్ కొట్టేస్తూ ఉంటుంది. అటువంటి జంపర్ని సెట్ చేయడానికి ఎవరు వెళ్ళారు అంటే డేవిడ్ గాడు. ఆ జంపర్ని సెట్ చేసే క్రమంలో మరణించాడు. మరణించడాన్ని ఏమంటారండి డెమైజ్. డెమైజ్. ఈ విధంగా డేవిడ్ జంపర్ సెట్ చేయడానికి వెళ్ళి డెమైజ్ అయ్యాడు అంటే మరణించాడు. డేవిడ్ అంటే డేవిడ్ బేకర్, జంపర్ అంటే జాన్ జంపర్, డెమైజ్ అంటే డెమిస్ హస్సాబీస్. నెక్స్ట్ అండి ఎకనామిక్ సైన్సెస్ అర్థశాస్త్రం. ముగ్గురు సంయుక్తంగా నోబెల్ని దక్కించుకున్నారు. ఫస్ట్ పర్సన్ డారెన్ అసెమోగ్లు. పేరు చాలా గమ్మత్తుగా ఉందండి, డారెన్ అసెమోగ్లు. సెకండ్ పర్సన్ సైమన్ జాన్సన్, థర్డ్ పర్సన్ జేమ్స్ ఏ రాబిన్సన్. ఈ ముగ్గురు అమెరికా దేశస్థులు కావడం విశేషం. అయితే ఈ ముగ్గురిలో ఫస్ట్ పర్సన్ టర్కీ దేశంలో జన్మించగా మిగతా ఇద్దరు బ్రిటన్లో అంటే యూకేలో జన్మించడం జరిగింది. అసలు ఈ ముగ్గురికి అర్థశాస్త్రంలో నోబెల్ ఎందుకు దక్కింది అంటే సామాజిక సంస్థలు ఎలా ఏర్పాటవుతాయి, అవి ఒక దేశం యొక్క ప్రగతిపై అంటే ప్రాస్పరిటీపై ఏ విధంగా ప్రభావం చూపెడతాయి అనే అంశంపై అధ్యయనం చేసినందుకు గాను దేశాల మధ్య విస్తారమైన ఆదాయ అసమానతలను తగ్గించడంలో సామాజిక సంస్థల ప్రాముఖ్యతను వీరు గుర్తించడం జరిగింది. ఈ ముగ్గురు పేర్లను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. నో 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 ఎండింగ్లో నో అనే అక్షరం ఉందండి. డారన్, సైమన్ రాబిన్సన్.
డారన్ సైమన్ రాబిన్సన్. నో నో నో. ఎగ్జామ్లో ఏం చేస్తాడు అంటే వైద్య శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో మరియు అర్థశాస్త్రంలో ఎందుకు నోబెల్ బహుమతి దక్కిందో కారణాన్ని అడుగుతాడండి. కారణాలను సొల్లుగా గుర్తుపెట్టుకోకుండా సింగిల్ వర్డ్లో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వైద్య శాస్త్రం అనగానే mRNA ఆవిష్కరణ అంటే మైక్రో RNA ఆవిష్కరణ. భౌతిక శాస్త్రం అనగానే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. రసాయన శాస్త్రం అనగానే ప్రోటీన్ డిజైన్ అండ్ ప్రోటీన్ స్ట్రక్చర్. అర్థశాస్త్రం అనగానే సామాజిక సంస్థలు మరియు దేశాల ప్రగతి లేదా దేశాల ఆదాయాలు. ఏం చేస్తాడు అంటే ఎగ్జామ్లో అబ్రివేషన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ mRNA వచ్చింది కాబట్టి DNA, RNA అబ్రివేషన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా జెనెటిక్ ఇంజనీరింగ్ అనగానే DNA, RNA, mRNA, miRNA గుర్తుకొస్తుంది. DNA పూర్తి పేరు డీఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. RNA రైబోన్యూక్లిక్ యాసిడ్. mRNA మెసెంజర్ రైబోన్యూక్లిక్ యాసిడ్. miRNA మైక్రో రైబోన్యూక్లిక్ యాసిడ్. అసలు DNA నిర్మాణాన్ని ఎప్పుడు కనుగొన్నారు అంటే 1953లో. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 1953 ఏప్రిల్ 25న ముగ్గురు శాస్త్రవేత్తలు సంయుక్తంగా DNA నిర్మాణాన్ని కనుగొనడం జరిగింది. మరి వారికి ఎప్పుడు నోబెల్ బహుమతి దక్కింది అంటే 1962లో. ఆ ముగ్గురిలో ఫస్ట్ పర్సన్ జేమ్స్ వాట్సన్, సెకండ్ పర్సన్ ఫ్రాన్సిస్ క్రిక్, థర్డ్ పర్సన్ మ్యారిస్ విల్కిన్స్. సాధారణంగా DNA అనగానే మన అందరికీ ఇద్దరు శాస్త్రవేత్తలు గుర్తుకొస్తారండి. వారి పేర్లను ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాము అంటే వాట్సన్ అండ్ క్రిక్. మరి DNA యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అంటే డబుల్ హెలిక్స్. అద్భుతమైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశానండి. ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ.